మా పిల్లలు మారిషస్కి 6 months ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. మేము చాలా గర్వంగా ఉంది. నిజామాబాద్ డిస్టిక్లో నుంచి ఇంత దూర ప్రాంతంలో ఇప్పుడు నార్మల్గా హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే హైదరాబాద్ వచ్చి వైజాగ్ వెళ్ళి మెట్రో సిటీస్ ముంబై వెళ్ళి చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో మేము బ్రైట్ బిజినెస్ కాలేజ్ అని 1 year అవుతుంది స్టార్ట్ చేసి. సో 1 yearలో ఇది ఫస్ట్ బ్యాచ్ అండి. 40 members సెలెక్ట్ అయ్యారు ఫారెన్ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్కి మారిషస్కి అండ్ దుబాయ్కి సౌదీకి చాలామంది సెలెక్ట్ అయ్యారు. చాలా గర్వంగా ఉంది. సో ఎయిర్పోర్ట్లో వీళ్ళకి మేము డ్రాప్ చేసి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇది జస్ట్ ఓన్లీ 10th పాస్ అర్హులు మాత్రమే. 10th పాస్ ఉంటే సరిపోతుంది ఈ కోర్స్కి. సో యువత నేటి యువత అది తొందరగా సంపాదన స్టార్ట్ చేయాలన్నా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలనుకున్న ఈ కోర్స్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే చాలా బెనిఫిషియరీస్ ఉంటాయి. చాలా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈవెన్ ఆఫ్టర్ 16 or 17 age everybody can start their bright future choosing this hotel management college. So I wish all my students a very best luck. అంటే ఇంకా ఇప్పుడు 10th ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఆసక్తిగా ఉన్న వాళ్ళు నేర్చుకోవాలంటే వాళ్ళకి ఏం చెప్తారు? సో 10th పాస్ అయిన వాళ్ళు ఓకే, ఇంటర్ ఫెయిల్ అయినా బీటెక్ ఫెయిల్ అయినా డిగ్రీ ఫెయిల్ అయినా ఎవరైనా నిరుత్సాహపడుతున్న యువతకి మేము చెప్పబోయేది ఒకటే, అట్లీస్ట్ 10th పాస్ ఉంటే సరిపోతుంది. ఈ హోటల్ మేనేజ్మెంట్లో మేజర్ 4 departments ఉంటుంది. F&B సర్వీస్, ఫుడ్ ప్రొడక్షన్, కిచెన్ అండ్ హౌస్ కీపింగ్ అండ్ ఫ్రంట్ ఆఫీస్ ఉంటుంది. దీంతోపాటు ఐటీ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, కంప్యూటర్ అండ్ ఇంగ్లీష్, నార్మల్లీ స్కిల్ డెవలప్మెంట్ ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా 4 to 5 departments ఉంటాయి. సో ఏ డిపార్ట్మెంట్లో అయినా చూస్ చేసుకొని ఏ విద్యార్థి ఏ స్టూడెంట్ అయినా ఆ డిపార్ట్మెంట్లో ఇంటర్న్షిప్ పొందొచ్చు. అండ్ 6 months తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళకి జాబ్ కూడా అక్కడనే దొరికే అవకాశం 99% ఉంటుంది. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద personality development and whatever he pursued in the college, and he need to just show the whatever the practical skills in the his hotel. అంటే ఈ హోటల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి కదా, ఎటు కాకుండా చదువుకునే వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు వెళ్తుంటారని, అలాంటి వాళ్ళకి సార్ చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా నేను అబ్జర్వ్ చేసింది నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఎక్కడైనా పెట్రోల్ బంక్కి వెళ్ళినా, ఎక్కడైనా పార్కింగ్కి వెళ్ళినా, ఎక్కడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినా చాలామంది ఇంటర్ ఫెయిల్ అయి ఉన్నోళ్ళు, బీటెక్ ఫెయిల్ అయి ఉన్నోళ్ళు, ఏదో 10,000, 5,000, 8,000 కోసం రోజంతా కష్టపడేటోళ్ళు చాలామంది ఉన్నారు స్కిల్స్ నుంచి. బట్ ఇక్కడ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్లో ఇది ఒక స్మార్ట్ ఫీల్డ్. సో ఇట్స్ డీలింగ్ విత్ ద పీపుల్. సో పెద్ద బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, పెద్ద ఫిలిం షూటర్స్ కానీ, వివిఐపీస్తో ఇంటరాక్ట్ అయ్యే అతిపెద్ద సెక్టర్ అనమాట ఇది. సో హోటల్ మేనేజ్మెంట్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా సెక్టర్స్ ఉన్నాయి. సో హోటల్స్, రిసార్ట్స్, రైల్వేస్, క్యాటరింగ్స్, ఎయిర్పోర్ట్ క్యాటరింగ్స్ అండ్ పబ్స్, క్యాటరింగ్ ఫీల్డ్లో వివిధ చాలా ఉన్నాయి. సో ఐటీ హబ్స్లో కూడా చాలా జాబ్స్ ప్రకారంగా ఉన్నాయి. గర్ల్స్ కూడా చాలా బెస్ట్ అవకాశాలు ఉన్నాయి ఈ హోటల్ మేనేజ్మెంట్లో. సో అతి తొందరగా స్థిరపడాలనుకుంటే ఇది చూస్ చేసుకోవచ్చు హోటల్ మేనేజ్మెంట్. ఈ షార్ట్ టైం కోర్సులో చాలా మందికి కొన్ని అపోహలు కూడా ఉంటాయి కదా, వాళ్ళకి ఏ విధంగా చెప్తారు? అవును సార్, ఇది ఏంటంటే ఇప్పుడు ఓన్లీ 6 months కోర్సు ప్లస్ 6 months ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ అంటే చాలా షార్ట్ టర్మ్ అని అనిపించచ్చు. కానీ చాలా మంది విద్యార్థులు బీటెక్, ఎంఏ, బీఎడ్ 5-6 years ఫార్మసీస్ చాలా చేసి మధ్యలో డ్రాప్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ ఇదేంటంటే 6 monthsలో విత్ ఇన్ షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్లో వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ నేర్చుకొని, వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ చూస్ చేసుకొని, ఎందుకంటే ఇది డైరెక్ట్ ఇంటరాక్టింగ్ విత్ ద బిజినెస్ మ్యాన్స్ కానీ విత్ ద వివిఐపీ గెస్ట్, ఇంటర్నేషనల్ గెస్ట్ కాబట్టి వాళ్ళకి మంచి స్కిల్స్ నేర్పించి అతి తక్కువ సమయంలో అండ్ వాళ్ళకి ఇంటరాక్ట్ అవ్వడం నేర్పించి సో వాళ్ళని మేము మింకిల్ చేసి ప్లేస్మెంట్ చూపించడం మాకు చాలా గర్వంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి, చాలా బ్యాక్వర్డ్ ప్రాంతాల నుంచి చాలామంది చూస్ చేసుకోవచ్చు దీన్ని. ఈజ్ వెరీ ఈజీ సబ్జెక్ట్స్. ఇట్స్ లైక్ easy departments to learn, and it's all about mingle with the people, interacting with the people. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుంటారు కదా, వాళ్ళ లాంగ్వేజ్ పరంగా కానీ లేకపోతే ఈ ట్రైనింగ్ అయిపోయి అక్కడ పోయిన తర్వాత మీరు ఏ విధంగా వాళ్ళకు రెస్పాన్స్? వాళ్ళకి స్పెషల్గా GSDP అని కోర్స్ ఉంటుంది, గ్లోబల్ హాస్పిటాలిటీ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అని ఉంటుంది. అది ఎలా అంటే బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, అవన్నీ చాలా నేర్పిస్తామండి. దాంతోపాటు ఇంగ్లీష్ కూడా ఉంటుంది అండ్ 4 major subjects ఉంటుంది. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళకి మా కాలేజ్ సరౌండింగ్స్లో 1 to 2 minutes వాకబుల్ డిస్టెన్స్లో గర్ల్స్ బాయ్స్ హాస్టల్ సపరేట్ ఉంది. అండ్ బాయ్స్కి బస్ పాస్ సౌకర్యం ఫ్రీ ఉంది, గర్ల్స్కి అయితే ఎట్లయినా ఫ్రీ ఉంది, అది మీకు తెలుసు. బట్ మేము స్పోర్ట్స్ అకాడమీ అండ్ మేము లాస్ట్ 6 months బ్యాక్ మేము ఒక కాలేజ్ నుంచి టోర్నమెంట్లో మేము విన్నర్గా మేము ఛాంపియన్ కూడా పొందినాము యాజ్ ఎ విన్నర్గా ఇన్ క్రికెట్ టోర్నమెంట్. సో నాట్ ఓన్లీ స్టడీస్, వీ ఆల్సో ఎంకరేజ్ ఇన్ ఆల్ కరిక్యులర్ యాక్టివిటీస్ యాజ్ వెల్.
ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి వెళ్ళిన తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ పట్ల సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతిదీ మాకు మెయిల్ వస్తూ ఉంటుందండి. వన్స్ డిపార్ట్మెంట్లో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళని స్పెషల్గా ట్రైన్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళకి అక్కడనే జాబ్ ఆఫర్ ఇచ్చేస్తారు. సో మా దగ్గర నుంచి కూడా ఎన్ఓసి క్లియర్ అవుతుంది. ఎగ్జామ్స్ వాళ్ళు రాసి వెళ్తారు కాబట్టి వాళ్ళ మెమోస్ అండ్ వాళ్ళ బోనఫైడ్స్ అన్ని ఆటోమేటిక్గా వాళ్ళ హోమ్కి డెలివర్ అయిపోతాయి. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ బిహేవియర్, దేర్ క్యారెక్టర్, దేర్ పర్ఫార్మెన్స్ అండ్ దేర్ టాలెంట్.